రైట్. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన ఎలా జరుగుతుందని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ సచివాలయాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించి ఎలా పాలన చేస్తుందన్న పనిపై వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనకు విన్నవించినటువంటి సందర్భం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గవర్నెన్స్ను ప్రారంభించారు. ఆయన వాట్సాప్ ద్వారా పాలన అందిస్తున్నారు. దీంతో అటు డేటా లేక్ కానీ లేకపోతే అవేర్ 2.0 సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతికి చెందినటువంటి ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి పలు అంశాలు ఆర్టీజీఎస్ను ఉపయోగించి చేస్తున్నటువంటి సందర్భం. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి పాలనలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి కారణంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకు బిల్ గేట్స్ అమరావతిని సందర్శించినటువంటి సందర్భం చూసాం. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సచివాలయంలో ప్రధానంగా ఆర్టీజీఎస్లో డిస్ప్లే వాల్స్పై ప్రజెంటేషన్లను గేట్స్ పరిశీలించినటువంటి సందర్భం. అలాగే వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించి పాలన చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బిల్ గేట్స్కి వివరించారు. దీంతో పాటుగా అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించడం, అదేవిధంగా వాటిపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా గేట్స్కు చంద్రబాబు వివరించారు. సేఫ్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ అడిగినట్లు, ఆ ప్రశ్నకు సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీని, ల్యాండ్ రికార్డులు జాగ్రత్త పరుస్తున్నట్లు కూడా, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విషయాలు, విధానాలు మేము అనుసరిస్తున్నామని కూడా అమలు పరుస్తున్నట్లు బాబు బిల్ గేట్స్కి వివరించారు. అలాగే బిల్ గేట్స్కి సంబంధించినటువంటి చంద్రబాబుల మధ్య స్నేహం ఇప్పటిది కాదు, దాదాపుగా చూసుకుంటే 1990లో వీరిద్దరి నుంచి మంచి స్నేహితులు చెప్పారు. గేట్స్కు ఉన్నటువంటి అనుబంధం, చంద్రబాబుకు ఉన్నటువంటి గేట్ అనుబంధం ఇప్పటిది కాదు. సో గేట్ ఫౌండేషన్ ద్వారా చంద్రబాబుకు పలుమార్లు సహాయాన్ని కూడా అందించినటువంటి సందర్భం బిల్ గేట్ కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు నడుస్తుంది. ఈ నేపథ్యంలో గేట్స్ సంజీవని ప్రాజెక్టు పనులు ఎలా నడుస్తున్నాయన్న దానిపై కూడా ఆరా తీశారు. అలాగే బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ వంటి పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు ఆయన. ఈ పర్యటనలో బిల్ గేట్స్కి సంబంధించి బాబు పాలనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రధానంగా రాజధాని అమరావతి విషయంలో బాబు తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన కితాబునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. శరవేగంగా అమరావతి అభివృద్ధి చేపడుతున్నటువంటి పనులు కూడా గేట్స్కు చెప్పారు చంద్రబాబు. సో ఇవన్నీ కూడా ఆయన సమర్థించారు. 1990లో బిల్ గేట్స్ను కలిసినటువంటి తర్వాత అభివృద్ధిలో టెక్నాలజీలో కీలక పాత్ర పోషిస్తుంది తనకు అర్థమైందని కూడా, అందుకే ఇప్పుడు ఈ గవర్నెన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా అప్పుడు ఆయన హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భం, హైటెక్ సిటీ ప్రారంభోత్సవాలు ఇవన్నీ మనం చూసాం. తర్వాత అమరావతి వేదికగా జరిగినటువంటి చారిత్రాత్మక భేటీలో బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు వర్షం కురిపించారు. తాను ప్రపంచవ్యాప్తంగా ఎందరో మంది అగ్రనేతలు కలిశాను, ఎంతమందితోనూ అనుబంధం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనలు అత్యంత విజనరీగా ఉంటాయని ఆయన కొనియాడినటువంటి సందర్భం. 90s అంటే 90లోనే ఆ దశకు వీరిద్దరి మధ్య జరిగినటువంటి తొలి భేటీని గుర్తు చేసుకుంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆనాడే చంద్రబాబులోని దార్శనికతను నేను గుర్తించాలని కూడా బిల్ గేట్స్ చెప్పినటువంటి సందర్భం ఉంది. నాడు చంద్రబాబు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే నేడు హైదరాబాద్ నుంచి ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు కూడా తయారయ్యారంటూ కూడా ఆయన స్పష్టం చేశారు బిల్ గేట్స్ చంద్రబాబును ఉద్దేశించి. ఇక భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా, సాంకేతికతను సామాన్యుడికి చేరవేయడంలో వీరి పాత్ర, కృషి అమోఘమని కూడా ఆయన కితాబునిచ్చారు. సాంకేతికతలపై కూడా చర్చిస్తూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సంబంధించి మానవాళి అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో బిల్ గేట్స్ వివరించారు. సో ప్రధానంగా ముఖ్యమంత్రి విద్యారంగంలో విద్యార్థులకు సరైనటువంటి విద్యాబోధన చేయడానికి, వారి సందేహాలు నివృత్తి చేయడానికి ఏఐ ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా మారుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే అంశాలు వారిద్దరి మధ్య చర్చ జరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో సాగు పద్ధతుల్లో ఏఐని ఎలా ప్రవేశపెట్టడం ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామంగా ఆయన చెప్పినటువంటి సందర్భం. దీనివల్ల దిగుబడి పెరగడమే కాకుండా రైతులకు పెట్టుబడి భారం కూడా తగ్గుతుందని చంద్రబాబు విశ్లేషించారు. సో టెక్నాలజీ కేవలం నగరానికే పరిమితం కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా వ్యవసాయం అలాగే విద్యను బలోపేతం చేయాలనే చంద్రబాబు లక్ష్యాన్ని కూడా గేట్స్ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో సమర్థిస్తుందని బిల్ గేట్స్ ఈ సమావేశం ద్వారా స్పష్టం చేశారు. సో ఇది కీలకమైనటువంటి కలయికగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయన స్వయంగా రావటం, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడడం చాలా కీలకమైనటువంటి అంశాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అని కూడా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ మరోసారి ప్రశంసించారు. చంద్రబాబు సమకాలికల్లో చూసుకుంటే సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైనటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడని కూడా ఒక రకంగా గుర్తు చేస్తూ ఆయన పోల్చారు. అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా బిల్ గేట్ ప్రశంసించినటువంటి సందర్భం. ఆ సమకాలికల్లో చూసుకుంటే ఎవరైతే సింగపూర్ ప్రధాని ఆయన స్థాయిలో ఆలోచిస్తారని, అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం అమరావతి వచ్చారాయన. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. ప్రధానంగా గేట్ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగానే సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో గత అనుభవాలు కూడా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకుంటూ ఇక వారి పర్యటన సాగింది. అమరావతి వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు వెళ్ళి మరి బిల్ గేట్స్కు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సో ఆ క్రమంలో పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండటం, మిగతా మంత్రులు కూడా వారందరినీ ఆయన పరిచయం చేశారు. వస్తున్నటువంటి అవి కూడా ఆ సందర్భాలు కనిపించాయి. ప్రధానంగా వీరి భేటీ ఇప్పుడు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి అంశాలు అంటే అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నాంది పడబోతుంది ఈ భేటీ తర్వాత. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎప్పుడైతే వారి భేటీ జరిగిందో ఆ భేటీ తర్వాత అంటే సాధారణంగా బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులతో ఎటువంటి సత్సంబంధాలు ఉండరు. కానీ ఆ సమయంలో ఆయన స్వయంగా బిల్ గేట్స్ చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. కానీ చంద్రబాబు విజన్ నాకు నచ్చింది, అందుకే మళ్ళీ ఆయనతో కలవటం, ఆ ద్వారా ప్రయాణం చేస్తాం, అదొక విప్లవాత్మకమైన మార్పు అని కూడా చెప్పారు. సో దానికి నిదర్శనంగానే కనిపిస్తుంది హైదరాబాదు హైటెక్ సిటీ కానీ ఈ విజనరీ ఐటీ టెక్నాలజీకి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి ఒక స్టెప్ తీసుకున్నారు. అది ఈరోజు కనిపిస్తున్నటువంటి సందర్భంగా అభివర్ణించారు. ఈ భేటీలో ఆ అంశాలను కూడా మాట్లాడుకున్నారు. రైట్. అలాగే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్లోకి వచ్చినటువంటి బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని కూడా, తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని బిల్ గేట్కు వివరించారు చంద్రబాబు. అలాగే గేట్ ఫౌండేషన్ బృందంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అనంతరం వారిని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సెంటర్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆ విభాగం పనితీరును, అమరావతి నిర్మాణం గురించి వివరించారు. గేట్ ఫౌండేషన్కి సంబంధించి
ప్రధానంగా గేట్స్ ఫౌండేషన్లో భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టేటువంటి సంజీవని ప్రాజెక్టు పురోగతిని కూడా అక్కడ తెలియజేశారు. అనంతరం మంత్రులు కార్యదర్శుల సమావేశానికి గేట్స్ను తీసుకువచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం పాలసీలు కానీ చంద్రబాబుకు సంబంధించిన కార్యక్రమాలు ఎలాంటి నిర్వహిస్తున్నారు, లక్ష్యాలపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు రావటానికి దారితీసినటువంటి పరిస్థితులపై కూడా కొద్దిసేపు చర్చ జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గేట్స్ కూడా నాటి ఢిల్లీ సమావేశం కానీ చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ అమెరికా వెలుపల తొలి డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు కావటం గురించి కానీ ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రులకు అలాగే సెక్రటరీలకు ఆయన వివరించారు. అప్పుడు జరిగినటువంటి సందర్భాలు కూడా తొలి మీటింగ్లోనే చంద్రబాబు విజనరీ ఆలోచనలకు తాను గుర్తించాలని ఆకర్షితులైనట్టు కూడా చాలా ఒక ఉత్సాహాన్ని నింపిందని కూడా బిల్ గేట్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సో ఆ అంశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఏపీ మంత్రులు ఎవరైతే మంత్రులకు సెక్రటరీలకు వీళ్ళందరికీ వివరించడం అంటే చంద్రబాబు విజనరీ గురించి తెలిసిందే. సో గేట్స్ మరొకసారి చెప్పడం కూడా చాలా కీలకంగా మారేటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ భేటీ ఆయన వచ్చి సందర్శించినటువంటి సందర్భాలు కానీ అమరావతి నిర్మాణం విద్యకు సంబంధించి గ్రామీణ స్థాయిలో తీసుకురావాల్సిన విజనరీ ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది కీలకమైనటువంటి భేటీగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇందాక మనం మాట్లాడుకున్న ఆ భేటీ తర్వాత హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సో ఎలాంటి మార్పులు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన మార్పులు జరిగాయో, సో ఎలాంటి నాంది పడిందో హైటెక్ సిటీ అభివృద్ధి ఇవన్నీ కూడా సో గేట్స్ మాట్లాడటం అవి గుర్తు చేసుకోవడం చాలా కీలకం. అంటే ఇప్పుడు కూడా చంద్రబాబుని విజన్ నమ్ముతున్నారు ఆయన. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మనం కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కృతనిశ్చయంతోనే కూటమి వెళుతుంది. చంద్రబాబు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు. గేట్స్ రావడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. చూడాలి ఈ భేటీ తర్వాత హైటెక్స్ లాంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయని మనం ఖచ్చితంగా ఆశిద్దాం.